గిరిజనుల్లో అరుదుగా ఉండే ఏకపత్నిత్వం గల బిల్లులను గురించి చెప్పడానికి వచ్చేసింది మీ అరుణ చామర్తి ముట్కూరి. మీ ఆదరణ మాకెప్పటికీ ఇలాగే ఉండాలి. చూసిన వాళ్ళు లైక్ చేసి మీకు ఏ పాయింట్ నచ్చిందో, ఏ పాయింట్ నచ్చలేదో, లేదా మీకు కొత్తగా ఏవైనా పాయింట్స్ తెలిస్తే అన్నీ కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు ఇంకా ఏ జాతి గురించైనా, ఏ తెగ గురించైనా తెలుసుకోవాలి అని ఉంటే అది కూడా కామెంట్ రూపంలో చెబితే త్వరలో నేను అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి, చుట్టాలకి షేర్ చేయండి. ఈ మధ్య కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ని కూడా ఇవ్వండి. దానివల్ల ఛానల్ రీచ్ ఉంటుంది, నలుగురికి తెలియని వారికి ఈ విజ్ఞానం అందుతుంది. ఏకపత్ని వ్రతుడు అని మనం రాముని గురించి చెప్పుకుంటాం. అంతకు తప్ప ఇంకెక్కడా మనం ఆ విషయం ప్రత్యేకంగా వినం. క్షత్రియుల్లో అనేక మందిని పెళ్లి చేసుకోవడం మనకు తెలిసిన విషయమే. అయితే గిరిజన తెగల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగిన తెగ బిల్లులు. ద్రవిడ భాషల్లో బిల్ అంటే విల్లు. అది ధరించడమే కాక ఉపయోగించడంలో కూడా నిపుణులై ఉండడం కారణంగా వీరికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు. అనేక ఉపతెగలు గల బిల్లులు 60 లక్షలకు పైగానే ఉంటారు. ఎక్కువగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాతుల్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో కూడా కొందరు ఉన్నారని వినికిడి. వీరి శరీర వర్ణం ముదురు గోధుమ రంగులో ఉండి నిడిపాటి వెంట్రుకలు కలిగి ఉంటారు. శరీరంపై రోమాలు తక్కువగానే ఉన్నా తలపై మాత్రం బాగా పొడవుగా ఉంటాయి. లక్షణాలను బట్టి వీరు ద్రవిడ జాతి వారనే అనిపిస్తుందని అనేక శాస్త్రజ్ఞుల ఉద్దేశం. వీరు చిన్న చిన్న కొండలపై కిటికీలు లేని గుడిసెలు, కర్ర స్తంభాలు, కట్టెలను ఉపయోగించి కడతారు. కాప్రియల్ లేదా మిద్దె వేసుకొని మట్టితో ఇళ్ల నిర్మాణం చేస్తారు. కిటికీలు లేని వీరి ఇళ్ళు ఒక ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు. బిల్లులు వేరువేరు తెగల మధ్య వివాహాలు జరిపినా అందులో అనేక శాఖలు, గోత్రాలు తేడా ఉంటాయి. ఈ గోత్రాలని వంశావళులు అని విభజిస్తారు. 5-6 తరాల దాకా చెప్పే వంశక్రమాన్ని కొన్ని కుటుంబాలకు ఒక ప్రత్యేక పేరుంటుంది, వసీలు అంటారు. శిష్టుల్లో ప్రత్యేక సందర్భాల్లో చెప్పే ప్రవరను పోలి ఉంటుంది. చిన్న కుటుంబం నేటి వ్యష్టి కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు. వీరిలో పితృస్వామ్య వ్యవస్థ ఉండడం వల్ల ఒకవేళ అనేక మంది ఉన్నా పెద్ద కుటుంబాల్లో అయినా కుటుంబ పెద్ద మాటలకు తిరుగుండదు. సాధారణంగా జానపదుల్లో, గిరిజనుల్లో లేని ఏకపత్నిత్వం బిల్లుల్లో కనిపిస్తుంది. వీరిలో అంతర్వివాహ పద్ధతికి ఎంత ప్రాధాన్యతనిస్తారంటే బయటి వారిని వివాహం ఆడితే తెగ నుంచి బహిష్కారము లేదా భారీ జరిమానాను, లేదా ఒక్కోసారి 2 కూడా తప్పకపోవచ్చు. అరుదుగా కొద్దిమంది మాత్రం ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం ఆడినా సాధారణంగా ఏకపత్నిత్వమే పాటిస్తారు. మధ్యకాలంలో ఆస్తిలో ఆస్తి అని మేనమామని, బావని పెళ్లాడే పద్ధతి బహుశా బిల్లుల్ని చూసే నేర్చుకున్నారేమో శిష్టులు. సమీప బంధువులను వివాహం ఆడడాన్నే బాగా ఇష్టపడతారు. విధవా వివాహం కూడా వీరిలో ఉంది. అయితే భర్త మరణించిన స్త్రీ భర్త తమ్ముళ్లలో ఒకరిని వివాహం చేసుకోవడం వీరి ఆచారం. అదేవిధంగా భార్య పోయిన వ్యక్తి భార్య సోదరీమణుల్లో ఒకరిని, అంటే చెల్లెళ్లలో ఒకరిని వివాహం చేసుకోవచ్చు. విడాకులు అన్ని జానపద గిరిజనుల్లో లాగానే వీరిలోనూ సహజమే, సులభమే. అయితే సంతానం మాత్రం తండ్రి దగ్గరే పెరుగుతారు. వీరిలో వారసత్వ నియమాలు కూడా ఉంటాయి. పెద్ద కుమారునికి తండ్రి ఆస్తిలో అధిక భాగం, చిన్న కుమారునికి తక్కువ భాగం, అంటే వారి వయసులను బట్టి ఆస్తి పంపకాలు జరగడం కద్దు. ఆస్తిని పంచినట్లే అప్పులు కుమారులకు అదే నిష్పత్తిలో పంచబడతాయి. ఈ 2 విషయాల్లో కూడా కుమార్తెలకు ఎటువంటి ప్రమేయం ఉండదు. వీరు ఒకదానికొకటి పోలికలు కలిగి ఉన్న అనేక మాండలికాలు మాట్లాడతారు. అయితే ప్రతి మాండలికం ఆ ప్రాంత భాషా సంపర్కంతో కూడి ఉంటుంది. వీటన్నింటినీ కలిపి వీరి భాషకున్న ప్రత్యేక భాషగా బిల్లి అని పిలువబడుతుంది. ద్రవిడ, ముండారి భాషా పదాలు వీరి మాండలికాల్లో దొర్లడం సహజం. ప్రాంతీయ ప్రభావాన గుజరాతీ, మరాఠీ, మార్వాడీ భాషల ప్రభావం వీరి సమీపంలో కూడా వీరి భాషపై ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే బిల్లులు ఏదైనా నేర్చుకోగలరు, జ్ఞాపక శక్తి అధికమే అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. వీరు సాధారణంగా మరణించిన వారిని ఖననం చేస్తారు. పసివారిని, అసాధారణ మరణం పొందిన వారిని మాత్రం సమాధి చేయడం ఉంది. వీరు దైవంతో పాటు దయ్యాన్ని కూడా బాగా నమ్ముతారు. జంతువుల్ని, తమ పూర్వీకుల్ని కూడా పూజిస్తారు. వీరికి తమ ప్రాచీన పండుగలు జరుపుకోవడంలో ఎంతో మక్కువ.
అలాగే హిందువుల స్నేహంతో దీపావళి, దసరా, హోలీ పండుగలను కూడా ఆనందిస్తారు. బిల్లులు అనగానే విల్లంబులు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే వారు వ్యవసాయం చేయడంలో కూడా నిపుణులే. మొదట్లో పోడు వ్యవసాయం చేసినా రాను రాను స్థిర నివాసాలు, స్థిర వ్యవసాయం పట్ల మొగ్గు చూపారు. మొక్కజొన్న వీరి ప్రధాన ఆహారం. వాణిజ్యం కోసం ప్రత్తి సాగు కూడా చేస్తారు. అనేక పప్పు దినుసులు, గోధుమలు, చెరకు, నూనె గింజలు పండించడం కూడా నేర్చుకున్నారు. వ్యవసాయం పనుల్లో వీరు ఒకరికొకరు సహకరించుకోవడం చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పంటల కోత సమయంలో వీరి పరస్పర సహకారం హెల్మా అన్న పేరుతో పిలువబడుతుంది. ఇదే కాక విల్లంబులు ఉపయోగించడంలో నేర్పరులైన వీరు వేటలో కూడా దిట్టలు. సాధారణ ఆయుధాలతోనే క్రూరమృగాలను సైతం మట్టుపెట్టగల ధీశాలులు. తేనె, దుంపలు, పళ్ళు, విప్పపువ్వు సేకరణలో వీరిది అందవేసిన చెయ్యి. చెట్లు కాల్చడం, కట్టెలు నరకడం కూడా సులువుగా చేయగలరు. చేపలు, కోళ్ల పెంపకం కూడా నేర్చుకున్నారు. కొందరు గిరిజనుల తమ బట్టలు తాము నేయక సంతల్లో కొంటారు. వీరు ఎప్పటికప్పుడు తమకు తెలిసిందే కాక కొత్తవి నేర్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్న జనాభా పెరుగుదల, భూ కబ్జా వంటి సమస్యలతో వెనుకబడిపోతున్నారు. కొంతవరకు గిరిజనాభివృద్ధి పనులు వీరికి మేలే చేస్తున్నా ఇంకా అరకొర వసతులతో ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. బిల్లులని ధనుష్ పురుష్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. బిల్లుల్లో గోవింద గురు అనే సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు గారు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని 1913లో ఒక ఉద్యమం చేశారు. జలియన్ వాలాబాగ్కి సరిగ్గా 6 సంవత్సరాలకి ముందు. దీనిని ఆదివాసీ జలియన్ వాలా అని పిలుస్తారు. ఎందుకంటే ఈ పోరాటంలో బ్రిటిషర్లచే దాదాపు 1500 మంది బిల్లులు ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిషర్లు వీరిని నేరస్తులుగా పరిగణించి ప్రతిదానికి వీరిని శిక్షించడం, చంపడం చేసేవారని చరిత్ర చెబుతుంది. బిలాలా ఉపతెగవారు పితోరా పెయింటింగ్లో సిద్ధహస్తులు. వీరిలో భూరీబాయి తొలి కళాకారిణి. బిల్లులను భారతదేశపు అడవి పుత్రులుగా పిలుస్తూ ఉంటారు. అతిపెద్ద గిరిజన తెగ ఈ బిల్లు తెగే. వీరి వినోదంలో జానపద పాటలు, నృత్యాలు చోటు చేసుకుంటాయి. వీరి సాంప్రదాయ నృత్యం స్త్రీత్వానికి ప్రతీక అయిన ఘూమ్రు. యువతులు తాము ఈ నృత్యం ద్వారా మహిళలుగా గుర్తింపు పొందుతారు. పుట్టినరోజు, వివాహం వంటి వేడుకల్లో డ్రమ్స్ వాయించడం, మహిళలు నృత్యం చేయడం ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. వారి సాంప్రదాయ నృత్యాల్లో అనేక రకాలున్నాయి. లారీ నృత్యం, ఇది పరిచారకులు చేస్తారు. ధోలు నృత్యం, వివాహ, హోలీ, యుద్ధ నృత్యం, భగోరియా, దీపావళి, వేట నృత్యాలు ప్రముఖమైనవి. సంగీత వాయిద్యాల్లో హార్మోని, సారంగి, కుండి, బన్సూరి, అపాంగ్, ఖాజ్రియా, తబలా, హంజు, మండల్, తాలి వంటివి చాలా ముఖ్యమైనవి. వీటిని స్థానికంగా వారే తయారు చేసుకుంటారు. రాఖీ, శివరాత్రి, దసరా, దీపావళి, హోలీ జరుపుకునే వీరికి సాంప్రదాయ పండుగలు కూడా కొన్ని ఉన్నాయి. అఖతీజు, నవమి, హోవాను మాతాకి చాలవాని, సావన్ మాతాకి కాతార్, దివాసా, నావై, భగోరియా, గాలు, గారు, ధోలు, పంజా, ఇండెలు, దోహా వంటి ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకునే సాంప్రదాయ ఉత్సవాలు. నవరాత్రి మేళ, భగోరియా మేళ అన్నది హోలీ సందర్భంగా వీరు జరుపుకునే మరో ఉత్సవాలు. ఉదయపూర్లోని బిల్లులు దీనిని జరుపుకుంటారు. వీరి దేవతలు కూడా ప్రత్యేకంగా ఉన్నారు. జటీదేవ్, కుల్దేవ్, కుల్దేవి అంటే వారి కుల దేవతగా చెప్పుకోవచ్చు. రాతి విగ్రహాలుగా చేసుకొని ఆరాధిస్తూ ఉంటారు. భాటీదేవ్, భిలత్ దేవ్ వారి నాగదేవతలు. బాబాదేవ్ వీరి గ్రామదేవత. కర్కులియాదేవు పంటల దేవుడు. భాగ్దేవ్ సింహ రూపంలో ఒక దేవుడైతే భైరవదేవ్ కుక్క రూపంలో వారు ఆరాధించే మరో దేవుడు. బడాదేవ్, మహాదేవెల్, తేజాజీ, లోధా, మైటెక్మా, ఓర్మా, చిచ్మా, కాజల్ దేవ్ వంటి ఇతర దేవతలు వీరి ఆరాధనలో భాగమే. మహిళలు సాంప్రదాయంగా చీర, గాగ్రా చోళీ ధరిస్తారు. వీరి సాంప్రదాయ ఆభరణాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. పురుషులు కడ, బాబు బాండ్, గొలుసు, చెవి రింగులు, కర్దాని ధరిస్తే మహిళలు హన్స్లీ, ఉంగరాలు, జైలే, జుమ్కే, చెవి పోగులు, నార్నియా అని పిలిచే గాజులు, నాధ్ని అనే ముక్కుపుడక వంటిది వివిధ ఆభరణాలు వీరి సొంతం. స్త్రీలకు వివాహం ముందు పచ్చబొట్టు వేయడం వీరి ఆచారం. వీరి ఆహారంలో
మాంసాహారం ప్రధాన ఆహారంగా ఉన్న మొక్కజొన్న, ఉల్లి, వెల్లుల్లి, మిరప వీరి ఆహారంలో భాగమే. స్వయంగా చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాల్లో వీటిని పండిస్తారు. అడవుల నుండి పళ్ళు, కూరగాయలను సేకరిస్తూ ఉంటారు. పండగలు లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో గోధుమలు, బియ్యం వంటివి వాడుతూ ఉంటారు. వారి ఆత్మరక్షణకై వారే స్వయంగా తయారు చేసుకునే విల్లు, బాణాలు, కత్తులు ఆయుధాలుగా ధరిస్తారు. అడవి జంతువుల వేటలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. వీరు మహువా, మధకా లాంగిఫోలియా అనే పువ్వు నుంచి తయారు చేసే ఆల్కహాల్నే ఉపయోగిస్తూ ఉంటారు. పండగ రోజుల్లో డిష్ రిచ్ వంటి ప్రత్యేక ఆహార పదార్థాన్ని తయారు చేస్తారు. ఇది మొక్కజొన్న, బార్లీ మాల్ట్, గోధుమ, బియ్యం వంటి వాటి నుండి తయారు చేస్తారు. బిల్లుల పెయింటింగ్ పిథోరా కూడా చాలా ప్రాముఖ్యం పేరెన్నిక కన్నది. అనేక రంగుల చుక్కలను ఇంక్ ఫిల్లింగ్గా ఉపయోగిస్తారు. ఇంకా వీరిలో అనేక మంది ప్రసిద్ధి చెందిన వారున్నారు. ఆ చిత్రకారులు లారోబాయ్, షేర్ సింగ్, రామ్ సింగ్, డబూ బారియా వంటి వారు. వీరిలో అనేక ఉపజాతులు, వంశాలు ఉన్నాయి. రాజస్థాన్లోని వారు భిల్లు గరాసియా, ధోలీ బిల్లు, డుంగ్రీ బిల్లు, డుంగ్రీ గరాసియా, మేవాసి బిల్లు, రావల్ బిల్లు, తద్వీ బిల్లు, భాగోరియా, భిలాలా సాహ్రు, వాసవ, వాసావే మొదలైనవి మచ్చుకి కొన్ని. సాంప్రదాయ బిల్లు గ్రామాల పెద్ద గామేటి అంటారు. స్థానిక సమస్యలు, వివాదాల విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా అతనిదే. వీరు మహాభారత కాలంలోని ఏకలవ్యునికి, రామాయణ కాలంలోని శబరికి వారసులుగా భావిస్తారు. స్వాతంత్ర అభిలాష కలిగిన వీరు వలసల వల్ల నేరస్తుల తెగగా ముద్రపడ్డారు. ప్రస్తుతం వీరు ప్రత్యేక భిల్ ప్రదేశ్ రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇది దాదాపు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలన్నీ కలిపి 39 జిల్లాల సమూహంగా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో భిల్లులు జీవన్శాల అనే పాఠశాలను ఏర్పరిచి నడిపించుకుంటున్నారు.